హల్లెలూయా. దేవుని గట్టిగా వందనాలు చెప్దాం. మనమందరము కూడి ఈ యొక్క గొప్ప పండుగ చేసుకోవటానికి, ఈ మహాసభలు ఏర్పాటు చేసుకోవటానికి ఎంతో ప్రియబిడ్డలు. నిజంగా మేము అనుకోలేదు. ప్రార్థన చేసి అయ్యగారు ఆడ మందసంలో కూర్చొని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నువ్వు మొదలుపెట్టు అన్నాడు. మమ్మీ నాకు మరి ఎలాగ భయం వేస్తుంది, అమౌంట్ అందుతుందా ఉంటుందా అంటే, ఏమి కాదు నాన్న, దేవుడిస్తాడు. ఈ 5-6 లక్షలతో పెద్ద లెక్కలేదు, మన ప్రభు గొప్పవాడని చెప్పాను. నిజంగా నా దేవుడు చెప్పినట్లు, ఆ ప్రభు ఆయనతో మాట్లాడినట్లుగా ఈ 7 రోజుల్లో, అంటే మనము ఏదైనా ఫంక్షన్ కానీ ఇంకా ఏదన్నా చిన్న చిన్న అరేంజ్మెంట్ ఏం చేసుకోవాలనుకున్నా కూడా ఎంత సమయం పట్టుద్దండి? 1 నెల, 15 రోజులు. వివాహాలు ఏదైనా చిన్న పండుగ చేసుకోవాలన్నా కూడా మనకి చాలా సమయం పడుతుంది. సమయం అవుతుందా కాదా? ఇలాంటి చేసుకోగలుగుతాము. కానీ 7 రోజులు, కేవలం 7 రోజుల్లో ఇది జరగాలంటే ఎలాగా అని చెప్పేసి చాలా అనుకున్నాం. కానీ ప్రభు చేస్తానని మాట ఇచ్చినాడు. ఆయనకి దేవుడు గొప్పగా ఈ కార్యం జరిగించినందుకు దేవుని గట్టిగా ఉందని చెప్దాం. హల్లెలూయా. ఈ యొక్క మన గొప్ప సేవకుడు మోషే గారితో మాట్లాడిన విధంగా నిజంగా ఇక్కడ మేము స్థలం తీసుకుంటామని కానీ, ఇక్కడ చర్చి కడతామని కానీ ఏమీ అనుకోలేదు. ఆ పైనే మందిరము ఎలాగ సరిపోతుంది, ఎలా చేస్తాము అనుకొని చాలా బాధపడ్డాము. కానీ ప్రభు అనుకోని రీతిగా ఈ మోషే సల్మాను ఈ యొక్క ఫీల్డ్లోకి రావటము, ఆ యొక్క స్థలాల కొరకు కానీ వాటి కొరకు తిరగటము, మమ్మీ ఇది మాత్రం దేవునికే ఇచ్చేద్దాము, మనము తీసుకున్నాము, మన దేవుడు మొదటిగా ఇచ్చాడు కాబట్టి మొత్తం దేవునికే ఇద్దామని అన్నాడు. ప్రతి ఒక్కటి మన సేవకుని గురించి చిన్న సాక్ష్యం చెప్తాను నేను. ప్రతి ఒక్కటి ఏదైనా ముందు వస్తే ప్రభుకి ఇచ్చేద్దామంటాడు. నేను నా కుమారుడిని పొందుకున్నప్పుడు దేవుడు నాకు ఆలస్యంగా కుమారుని ఇచ్చినా కూడా శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. నిజంగా ఒక్క కుమారుడు చాలంట దేవుడు ఏర్పరచుకోవటానికి. 10 మంది కుమారులు ఉన్నా కూడా అందరినీ ఏర్పరచుకుంటాడని ఏమీ లేదు. కాబట్టి ఆ ఒక్క కుమారుడు ప్రతిదీ నేను చిన్నతనం నుంచి ప్రభుకి ఇవ్వాలి, ప్రభునే ముందు ఉంచాలి అని చెప్పి ఎలా చెప్పానో, ప్రతి ఒక్కటి అది ఎంత పెద్ద వస్తువు అయినా సరే అది దేవుడికి ఇచ్చేద్దాం మమ్మీ అంటాడు. అలానే తను తీసుకున్న మొదటి స్థలము సగము మన విశ్వాసులకి ఇచ్చేశాడు, సగం మాత్రము ప్రభువుకే ఇస్తానని చెప్పేసి తను సమర్పించుకున్నాడు. దేవుని వందనాలు చెప్దాము గట్టిగా ఆ యొక్క గొప్ప సేవకుని మనకి ఏర్పాటు చేసుకున్నందుకు.